నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తావు. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తడు కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా, ఈయన కాళ్ళు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయిర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. లెగ్ ని ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలు కొత్త అన్నాడు. లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా. అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు. కానీ ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురూజీ, గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దున్నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పియర్స్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి. ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్లా అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు చాలా పట్టు పట్టు కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా, నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మా. సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయి, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే. దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చారమ్మా. నా గురించి, నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా, వద్దు. ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా.
ఏయ్ ఏమిటా అది? కళ్ళు మూసి నడపడానికి ఇది రోడ్డులోకి రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో? నమస్కారం సార్. భాష బాగున్నావా? బాగున్నా. నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరుతాయా? సార్ 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 జయదయ్, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద, తర్వాత చూస్తాడు. నేను ఫోన్ చేస్తాను బాబు. చెప్పదే, వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. ఫోన్ ఫోన్ సార్. ఎవరండి మీరు? జయ, మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అది హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటారు, కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నాం అండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి, ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత, మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడే సార్. లైట్ పడిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. కథ నాకుందిరా, పోదమ్మా. మేము కొత్త కదరా, నువ్వు అడగరా. నోడుకోవచ్చు కదా. కిటు నీకు అన్ని అలవాటే కదరా, నువ్వు అడగరా ప్లీజ్. రండి. కిట్టు పద. నలుగురా? 400. అంటే ఒకళ్ళకి 400. త్వరగా చెప్పండి. అంటే నలుగురికి కలిపి 400? ముందు ఎవరో ఒకరు రండి. కిట్టు నువ్వు కూడా రావచ్చు కదరా. బైకులు డబల్స్ తొక్కడానికి వెళ్ళు. తొందర రారా. రా, జల్దిరా. తలపై కృష్ణ కాపాడు. ఇక్కడ కూర్చో. అలా కూర్చో. ఏంట్రా బాబు, ఎంత టెన్షన్ ఉంది. ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఏం చేసినావని నీళ్ళు కావాలంటున్నావు? చెప్తారు చూడు. త్వరగా బట్టలిప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంటే అదే మీ పేరేమిటి అని అడిగాను. నా పేరు నీకు ఎందుకయ్యా? ముందు పని చూడు. పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఓ మర్చిపోయా. పగలగడయ్యాడు. మాలేజీ నీకు వచ్చినావా? ముందు పని చూడు. చేతి ఎక్కనండి, గొలుసు కొట్టేద్దామనా? చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను. ఎందుకంత కోపం? కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా. మూడంతా పాడు చేస్తున్నావు. 3 ఏంటి 3? నీ పిల్లలా కనిపిస్తున్నానా?
బయటికి పో. ఎక్కడ అలాగాడు దొరికిండో. ఏమండి కొంచెం ఆగండి మిమ్మల్ని. ఏం దోస్తురా మీ దోస్తు? ఏం తెలిసి చావదు. కరెక్ట్ నీ చెప్పలే కిట్టు. ఈ అమ్మాయి చాలా కంతిరిదిరా. డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది. స్టైలు, ఊపుకుంటుంది. ఆగండి, కదలకండి. Come on. ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా? చూడ్డానికి వచ్చారా? చూడ్డానికి వచ్చారా? అవును సార్. ఇది ఏమన్నా సినిమా హాల్ అనుకున్నారా? అవును, కాదండి. మ్మ్. ఏ కాలేజీ రా మీది? ట్యూటోరియల్ కాలేజ్ సార్. మ్మ్. ఆక్స్ఫర్డ్ కాలేజ్ సార్. మ్మ్. సేమ్ టు సేమ్ కాలేజ్ సార్. సేమ్ టు సేమ్ కాలేజ్. మ్మ్. ఎక్కడ ఉంటారా మీరు? నేనైతే కడపదలు ఉంటాను సార్. మీరు పెట్టు సార్. మ్మ్. న్యూ బోయ్ కూడా సార్. నువ్వు? మీ చిన్నింటి పక్కన సార్. ఆ, మా చిన్నింటి పక్కన. నీకెక్కడ తెలుసు? మా వాడికి అలాంటి విషయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. సైలెన్స్, సైలెన్స్. మీ నలుగురు ఇక్కడికి వచ్చినందుకు కోర్టుకు పంపిస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది తెలుసా? నాకైతే 500 చాలు ఒక్కొక్కరికి. లేదా మా ఎస్ఐ చెప్పానంటే మనిషికి 10,000 గుంజుతాడు. హలో సార్! ఏంట్రా అలా అరిచావు? ఎస్ఐ దాకా ఎందుకు సార్? ఆ. మీరు ఎస్ఐకి ఎక్కువ, కానిస్టేబుల్ తక్కువ. ఈసారికి 500 వచ్చండి. అవన్నీ నాకు నచ్చవు. ఓ. సరే, ఓకే, ఓకే, వస్తాను ఓకే. సార్. రావద్దు, జన్మలో రావద్దు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంతే. చెప్పండి రా. సొమ్ము పోయిన సుఖం లేదు. వాడు బొక్కలేసింటే రాత్రంతా దోల్దిరేది తెలుసా? నమస్తే సార్. నమస్తే. పని కాలేదా సార్? అరే మా మొహాలు చూస్తే కనపట్లా పని అవ్వలేదని. అరే సార్, మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారా సార్? మరి ఎక్కడ నాకు రావాలి? ఒక మంచి జగ ఉన్నది సార్. ఎక్కడయ్యా? పైసలున్నాయా సార్? అరే పైసలు ఉన్నాయి, ఎక్కడ రావాలయ్యా? మీరు ఓ పని చేయండి. చెప్పు. హాట్ కాటన్ షోరూమ్ ఉంది కదా, హిమాయత్ హిమాయత్ నగర్. నగర్. అక్కడికి వచ్చేయండి. 2000 పట్టుకొని వచ్చేయండి. ఓకే, నువ్వు పక్కా వస్తావు కదా? పక్క 6 గంటలకు వచ్చేయాలి. ఓకే, మరి 10 నిమిషాలు లేట్ అయితే? అరే 10 నిమిషాలు లేట్ అయితే వేరే చేతులు ఉంటుంది మరి. అబ్బా, అదే లేదు, నువ్వు రావయ్యా, మేము వస్తాను. బా. ఓకే ఓకే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయిరా, ఎలా మేనేజ్ చేద్దాంరా? నేను ట్రై చేస్తాను లేరా. ఓకేరా, నేను కూడా ఒక 1000 రూపాయలు ఇస్తాను. వెళ్ళరా, ఎలా మేనేజ్ చేస్తావు? అరే యార్, మా నాన్న ఉన్నాడు కదరా బాబు. మీ బాబు ఇస్తాడంటవా? అరే యార్, మా నాన్న వర్క్ చేసేది సివిల్ సప్లైస్ లో రా. ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టాడు అనుకో, 2000 అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. పద పద పద. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు, నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పు ఎలా ఉంటుంది? అమ్మో, రా, వెళ్దాం. కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో, అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఆ? ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక ఆ అను. ఎందుకు, నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో, నా స్టాంపు. అమ్మో, నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట ఏమన్నా? తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలను. అమ్మో, నా స్టాంపు. సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా, ఏమిటి? స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు.
ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా. సార్ ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. సుబ్రహ్మణ్యం గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. బయలుదేరు. అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా, దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్ ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. అది నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. దౌర్భాగ్యులారా, ఏం చేస్తున్నారా ఇక్కడ? రే రే బేడా ఇలా రావాయ్. ఎవరిరా బేడా అంటున్నావు? సే కార్తవరాయ్. అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది, అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఎంత భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడానికి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బానికి ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరినీ పిలిపించింది. ఏంటి నువ్వనేది? కార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు. చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యయ్యో, వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, ఆ అరుణాచలాన్ని చూడబోతున్నావు. వద్దురా, దాన్ని పలసటి రేటుతో తయారు చేశారు. మీ బాడీని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలి. ఆటోలు చాలవురా. నెమ్మది నెమ్మది జాగ్రత్త. పడచ్చు నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం కాబరపడ. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి. తోటమాలి కపాలి,
అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్